హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నెయ్యి పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తింటే చాలండి, మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రెడ్ రైస్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ రెడ్ రైస్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. మూడు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈలోపు బెల్లాన్ని తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు బెల్లాన్ని కరిగించుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లాన్ని యాడ్ చేయాలి. 3 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ని వేయాలి. వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుందండి, పాకమేమీ రానవసరం పని లేదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని ఉండలు లేకుండా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 6-7 విజిల్స్ తర్వాత చూడండి, రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ బెల్లం వాటర్ అన్నీ దగ్గరికి ఇంకేలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకేంత వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాయసం నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇంకొంచెం ఇంకనివ్వాలి. ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి.
నెయ్యి వేసుకున్న తర్వాత కరిగించుకోవాలి. ముందుగా మనం దీనికోసం 3-4 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొబ్బరి ముక్కల్ని వేసుకొని వేయించాలి. ఈ పాయసానికి కొబ్బరి ముక్కలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని నెయ్యిని పాయసంలో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది నెయ్యి పాయసం. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవడం. వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.